సాగర్, నర్మదా వాళ్ళు గుడిలో చాలా సంతోషంగా పెళ్లి జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ వాళ్ళ తమ్ముడు, హమ్మయ్య! ఇక వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేశాను. నా బాధ్యత తీరిపోయింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా అయితే నాకు సాగర్‌తో పెళ్లి అయిపోయింది. ఇక మా ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో రామరాజు, చంచలమ్మ అలాగే వేగవతి గుడిలో జంటలందరికీ పెళ్లిళ్లు జరిపించి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. అది చూసిన సాగర్ అయితే హమ్మయ్య! ఇక మనకు పెళ్లి అయిపోయింది కదా! ఇక్కడి నుండి త్వరగా తప్పించుకోవాలి. ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం లేదు సాగర్ మనం ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్న వాళ్ళు అందరిని ఆశీర్వదిస్తున్నారు కదా! మనల్ని కూడా ఆశీర్వదిస్తే చాలా బావుంటుంది. మీ అమ్మ, మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం సాగర్ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే సరే నీ కోరికను నేను తీర్చాలనుకుంటున్నాను. పద వెళ్దాం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా ఇప్పుడు ఎలా ఆశీర్వాదం తీసుకుంటావురా? మధ్యలోకి వెళ్ళి నాన్న గాని నిన్ను చూసేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అవన్నీ నాకు తెలియదురా! నర్మద అడిగింది కదా! ఎలాగైనా సరే నాన్న, అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పేసైతే అందరి మధ్యలోకి దూరేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ నర్మదాని తీసుకొని మధ్యలోకి వెళ్ళి వాళ్ళ అమ్మ, నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.